సినిమాలలో కృత్రిమ భావాలు సృష్టిస్తారనమాట. కృత్రిమ భావాలు కృత్రిమంగా అంటే ఇప్పుడు సతీ సావిత్రి ఉంది. సతీ సావిత్రి భర్తయే శివే దైవం, భర్తే దైవంగా బతికిందని చెప్తూ ఉంటారు. అలాగే సతీ సక్కుబాయి భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకుందని, భర్తే జీవితం అన్నట్టుగా ఉన్నారన్నారు. కానీ అలా ఎవ్వరు ఉండరు. అవి సృష్టించిన పాత్రలు, సృష్టించిన భావాలు తప్ప అలా ఎవ్వరు ఉండరు. ఎందుకంటే భర్తతో స్త్రీ ఉన్నా తన జీవితం తనకుంటది. అంతేగాని భర్తే జీవితాన్ని భర్త కోసం ప్రాణాన్ని త్యాగం చేసేవాళ్ళు ఎవరు ఉండరనమాట. ఎందుకంటే ఇప్పుడు దానికి ఉదాహరణ ఈ రోజుల్లో చూసుకుంటే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, భర్తలను చంపుతున్నారు. పెళ్లి చేసుకోకుండా అనేక మంది మగవాళ్ళతో ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఒకే భర్త వద్దు అని. చూసినావా, స్త్రీ స్వభావం అది. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తున్నారు, ప్రియుడితో కలిసి భర్తని హత్య చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, కడుపులో పుట్టిన బిడ్డను చంపి ప్రియుడితో లేచిపోతున్నారు. ఇన్ని ఉన్నాయి ఆడవాళ్ళ కామ కోరికలు. ఉకితమైపోవడం అనేది కేవలం కథ మాత్రమే. సతీ సావిత్రి, సక్కుబాయి, భర్తతో సేవ జీవితాన్ని భర్తకు సేవిత పుణ్యమన్న అవి కథల్లో సృష్టించిన భావాలే తప్ప నిజం కాదనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే కృత్రిమ భావాలు ఇట్లా చేస్తారంట. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు అప్పటి రోజులను బట్టి అలా వాళ్ళను తయారు చేశారు. కథ భావాలు, పాత్రలు సృష్టించారు. ఆ స్వభావం గల పాత్రలు సృష్టించారు. మనం నిజం అనుకుంటున్నాం కానీ అలా ఎవ్వరు ఉండరు. ఆ రోజుల్లో ఉండరు, ఈ రోజుల్లో ఉండరు. సో స్త్రీ స్వభావం ఇది. భర్తను చంపుతున్నారు, ప్రియుడితో లేచిపోతున్నారు. చూసావా, ఇదనమాట అసలు కథ. ఉదాహరణకి మన సినిమాల్లో ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారు, టక్కరదంగా సినిమాలో మొత్తం ఇప్పేస్తుంది. బట్టలు ఇప్పేసి ఇట్లా స్నానం చేస్తారు. గట్ల ఎవరైనా బహిరంగంగా ఇప్పుతారా? ఎవరైనా అగ్నంగా స్నానం చేస్తే చేయొచ్చు, ఎవరు లేరని. ఆ పురుషులు ఏం చేస్తారు, కామ్గా చేస్తారు. ఆడవాళ్ళు కామ్గా చేసుకుంటారు. కానీ బహిరంగంగా ఓపెన్గా గర్వంగా అలా ఇప్పుతారా? కానీ అట్లా మనకు కృత్రిమంగా భావాలు అలా సృష్టించారు. ఒక స్త్రీ శృంగారానికి పోయినప్పుడు ఏదో యుద్ధానికి తలపడ్డట్టు శత్రువుని ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఎట్లుంటుందో అట్లా ఆమె శృంగారంలో ప్రవర్తిస్తుంటుంది. స్త్రీ పురుషుడు ఇద్దరు, స్త్రీ అలా ప్రవర్తిస్తుందా? అది కామన్గా సెక్స్ చేస్తారు. అంటే ఇవన్నీ కృత్రిమంగా చేసిన భావాలు అంటారు. ప్రేక్షకుల కోసం అలా సృష్టించాలన్నమాట భావాలు. అవి అట్లా అంటారు. ఇది సృష్టి. ఇలాంటి భావాలు, స్త్రీ ప్రవర్తన ఎక్కడ ఉండదు. ఒక కంటెంట్ ఇలా కృత్రిమంగా తయారు చేస్తారనమాట. ఉదాహరణకు ఇద్దరు కుస్తీ పడుతున్నారు, దాన్ని ఇద్దరు స్త్రీ పురుషులు శృంగారం చేసుకున్నట్టు చూపిస్తారట. ఇవి ఇట్లా కృత్రిమంగా భావాలు, కృత్రిమ వ్యవహారాలు. ఇద్దరు వ్యక్తులు ఆడుకుంటున్నారు అనుకో, రెండు జట్లు పోటీ పడి ఆడుకుంటే ఎట్లుంటుంది ఎదురుగా, దాన్ని శృంగారం లాగా చూపిస్తారట. కానీ బయట ఎట్లుంటుంది, శృంగారం ఉండదు. కానీ దాన్ని అట్లా చూపెడతారు అన్నట్టు. రెండు తీగలు అల్లుకుంటాయి కదా, రెండు తీగలు అట్లా అల్లుకుంటారు. దాని స్త్రీ పురుషులు అలా అల్లుకున్నట్టు చూపెడతారు. రెండు నావభావాలు అల్లుకున్నట్టు చూపెడతారు. కానీ పురుషులు స్త్రీ అట్లా అల్లుకోరు శృంగారంలో. కానీ అవి అట్లా కృత్రిమ భావాలు, కృత్రిమత్వం తయారు చేస్తారు అన్నట్టు. కాబట్టి కంటెంట్ ఇలా కృత్రిమంగా తయారు చేయాలంటే మీరు